ఇక్కడ నేను ఒక అమ్మవారే ఉందేమో అనుకున్నా. ఇక్కడ 30 ఇండ్లతో పాటు ఒక ఊరింకా ఉంది. చాలా బాగుందన్నమాట. ఇక్కడ మనం ఇంకా అక్కడికి వెళ్ళగానే ముందుగానైతే లైన్ లో నిలబడాలి. మాతో వచ్చిన మగవాళ్ళని లైన్ లో ఉంచి మేము ఇంకా దీపం వెలిగించడానికైతే వచ్చినాము. ముందుగా దీపం వెలిగించాలంట. ఇక్కడ దీపాన్ని వెలిగించే కాన్నైతే గంగాదేవి విగ్రహంతో పాటు కొన్ని రాతి విగ్రహాలు ఇంకా ఉన్నాయి. ఇంకా ఇక్కడ హోమగుండం ఇంకా ఉంది పెద్దగా. మనం కావాలంటే నెయ్యి కట్టెలు గానీ ఇంకా ఏమన్నా హోమగుండంలో వేసే సామాన్లు ఇంకా తెచ్చుకొని వేయొచ్చు. కాకపోతే మేము ఇక్కడికి మొదటిసారి వచ్చినాం కాబట్టి మేమేం తెలియకుండా వచ్చినాము. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా నేను చెప్పిన సామాన్లు తీసుకొచ్చుకోండి. కొన్నైనా గానీ గుడి లోపలికైతే పాకుతూ వెళ్ళాలి. చూడండి అక్కడ మనిషి నిలబడి ఉన్న కాడ చిన్న సొరంగ మార్గం ఉన్నది. గుడి లోపలికి అంగవడి పాకుతూ వెళ్ళాలన్నమాట. మనం నిలబడి వెళ్ళటానికి లేదు, ఇంకా అంగవడే ఉండాలి గుడి లోపలి. గుడి లోపలికి వెళ్ళడానికి అయితే ఎంత మందిని పడితే అంత మందిని ఇంకా పంపివరు. నలుగురిని మాత్రమే పంపిస్తారన్నమాట. లోపలికి వెళ్ళిన నలుగురు బయటకు వచ్చిన తర్వాత మరొక నలుగురిని పంపిస్తారు. ఇక్కడ చూడండి పెద్ద కోనేరన్నమాట. దాని లోపలికి దిగడానికి చిన్న చిన్న మెట్లు ఇంకా ఏర్పాటు చేసుకున్నారు. వెనకటి కాలంలో వాళ్ళ అవసరాల కోసం దీన్ని